మల్లారెడ్డి వచ్చుగా. మినిస్టర్ మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు వచ్చిండు. డేట్ చూసి కొట్టేస్తా. ఇదే పంపించినా. ఓకే, మల్లారెడ్డి గారు వచ్చిండు. మల్లారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం రండి. అట్లే నడుస్తున్నావుగా సేమ్. అయ్యో ఇగో మల్లారెడ్డి గారు అటు నమస్తే పెట్టు ఒకసారి. ఎట్లా నడుస్తున్నాడు? ఏమన్నా మాట్లాడతావా పెద్ద మనిషి? ఎట్లా పైకి వచ్చినావు? ఏం లేదు సార్, ఛాయ్ అమ్ముకుంటున్నా. ఛాయ్ అమ్ముకుంటున్నావు కానీ ఆయన చెప్తుంది. మీ అన్న పట్టుకో. మీ అన్న మళ్ళా నీ పేరేంది? వెంకటేష్. సేమ్ ఎట్లున్నావు తెలుసా? ఎట్లున్నాయి? మల్లారెడ్డి లెక్క అంటుంది సార్. అందరూ ఎవరంటారు? పబ్లిక్ బి అంటుంది సార్. ఇలా చాయ్ షాప్ ఉంది నాది. చాయ్ షాప్ ఉంది, అందరు మేము మల్లారెడ్డి లెక్కనే ఉన్నాం సార్. కాక గట్టిగా మాట్లాడాలి అంటున్నారు. గట్లే మాట్లాడతారా? పాలమీన పాలమీన కష్టపడుతున్నా సార్. ఇలా చాయ్ అమ్ముకుంటా బతుకుతున్నా సార్. ఆదరు లేదు సార్ నాకేమి. ఆదరు కావాలి సార్. ఏమన్నా చూపిస్తే మీ దయతోని. 600 ఎకరాలు ఉంది కదా మీకు? 7 ఉంది సార్. మల్లారెడ్డి చెప్తుంటాడు సార్. అది సేమ్ అట్లే ఉన్నాడు మల్లారెడ్డి లెక్కనే. నిన్న ఫోటో చూపించింది సార్. అదేమన్నా ఆదేరు తెరిస్తే నాకు ముంగట ఏమన్నా చేసుకుంటా సార్. సేమ్ ఇట్లే అడుగుతాడే మల్లారెడ్డి. సేమ్ అడుగుడు కూడా ఇట్లే అడుగుతాడు. ఏం లేదు సార్, గరీబ్ పోనీ సార్. పెళ్లి కూర 2 పిల్లలు. ఏ ఊరు? ఊరు లేదు సార్, హైదరాబాద్. హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఇక్కడ ఇక్కడ వచ్చిన సార్. ఇక్కడ ఫిర్యాదు కూడా. ఏం చదువుతారు పిల్లలు? మా పాప డిగ్రీ, బాబు ఇంటర్. ఓకే. అతను సార్. అట్లా ఏమన్నా అదిరిగిన చూపి సార్. నేను పరిశాన్ ఉన్నా సార్. గరీబుని సార్. మల్లారెడ్డిని కలిసిన ఎప్పుడన్నా? కలవలేదు సార్. ఇంకా ఫస్ట్ ఇక్కడ చాయ్ మీకు సప్లై చేస్తుంటే చెప్పారు. ఆయన చెప్పిండు సార్. ఇక అన్నాడు, అరే మల్లారెడ్డి లేకుండా నువ్వు రా, నువ్వు ఇంటర్వ్యూలో తీసుకుంటా, మళ్ళీ సార్తో నేను కల్పిస్తాను. సార్ మీకు ఏమన్నా చూపిస్తాడు, హెల్ప్ చేస్తాడు అంటే నేను వచ్చిన సార్. ఓకే. ఏడా చాయ్ బండి ఏడుంది? ఇక్కడ ఎదురుగానే సార్. नातानिको सर इल्लंता अच्छा सर अरे इतना अच्छा आदमी को फाइंड आउट नहीं अच्छा आप नु मल्लारेड्डी చూడలేదా अच्छा మల్లారెడ్డి को नहीं देखा మల్లారెడ్డి ఏదైనా డైలాగ్ చెప్తావా చెప్తా చెప్పే ఏమో చెప్పాలి సార్ అదే పాలం మీద చెప్పు గట్టిగా లేదు సార్ మొన్న కొడతారా వచ్చి ఎవరు కొడతారే నేనున్నానే నేను పాలమ్మినా పూలమ్మినా ఇప్పుడు చాయ్ అమ్ముకుంటున్నా పుట్ట తిప్పలా ఏదో బతకనికి వచ్చినా నాకేం ఆధారం లేదు పరేషాన్ ఉన్నా ఇద్దరు పిల్లలు పెళ్లికి ఉన్నారు ఎట్లా చేయాలి ఏదో వచ్చినా మీరు ఏమైనా ఆధారం ఇస్తే ఇంకా నేను బతుకుతా సార్ ఇంకా ఏమన్నా చెప్తే మల్లారెడ్డితో మాట్లాడతావా ఫోన్ కలుపుతావా ఇక మీ దయ సార్ ఇంకా మీ దయ సార్ ఇంకా ఒకసారి మాట్లాడతాం కలుస్తాడేమో ఈయనేం చేస్తాడు నా ఫోన్ ఎత్తాడు మరి మ్యాక్సిమం అయితే హలో మంత్రి గారు నమస్తే అండి మాజీ మంత్రి గారు నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నానే ఇగో నీ లెక్కనే ఉండే అచ్చం ఒక ఆయన సేమ్ టు సేమ్ డాన్స్ కాదే ఇంకా అందాక రాలే ఒక్కసారి మాట్లాడే ఈవేడ మన తాన ఛాయ్ అమ్ముతాడు నాతో పాటు లైవ్ లో ఉన్నాడు ఒకసారి మాట్లాడుకో సార్ నమస్కారం సార్ 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 దండం నీ కాల్మ నా పేరు వెంకటేష్ నీ కాల్మక్తో సార్ సార్ అంటూ జీరాక్స్ ఏంటి సేమ్ జీరాక్స్ కాపీ జీరాక్స్ ఏంటి అసలు నువ్వు ప్రచారానికి పోకున్నా సరే నేను దొలితే సరిపోయేది మంచిగా అంటే మామూలు జూబ్ లేదు ఒకసారి పంపిస్తా చూడే సంతకాలు గింతకాలు ఉంటే నువ్వు పెట్టుకో గానీ మిగతా అయితే ఈయన చేస్తాడు చూడు తింపు మంచి డైలాగ్ కూడా సేమ్ చెప్తుండే చెప్పే డైలాగ్ చెప్పు సార్ నేను పాలమ్మినా నేను పూలమ్మినా నేను ఇప్పుడు ఛాయ్ అమ్ముకుంటున్నా నా ఎంబడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడుతుంది సార్
వాళ్ళకు గవర్నమెంట్ పైసా తినరా అంటే వాళ్ళు పడకపోతే ఎవడు ఫేమస్ అవుతాడు? వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లా మన నెంబర్ పడితేనే మనం ఫేమస్ అవుతాం. అవు సార్ చూడు ఫేమస్ అవుతాం మనం. అవును సార్ చూడు ఏం చెప్పాలి అతను వాళ్ళకు గవర్నమెంట్ పైసా తిని ఎమ్మెల్యే సాబ్ ఒక్కసారి పిలిపించుకోయినని సార్ పిలిపిస్తా, నంబర్ మెసేజ్ చేయ నాకు. నేను చేస్తా, ఒక్కసారి పిలిపించుకోవచ్చు. సేమ్ ఇక నిన్ను గుర్తుపట్టరు అనుకోరాదు, ఇక ఈయననే ఒరిజినల్ మల్లారెడ్డి అంటారు. సరే. మంచిది. అగో చూసినావా మల్లారెడ్డి దగ్గరికి పో ఒకసారి. ఎంత చదువుకున్నా? ఇంటర్ నీదే ఎక్కువ. నీదే జీ నీది నీది ఏ కోర్సే? ఇంటర్లోనా బీపీసీ బైపీసీ లే అప్పుడు కాంపోజిట్ బైపీసీ రెండు ఉండే సార్. అచ్చా మ్యాథమెటిక్స్ అప్పుడు నేను వెగ్వర్ధన్ చదివిన మోంజ మార్కెట్. ఓ సార్ 2-3 ఇట్లలో చదివిండు. అదే ఇంటర్ జీఈసీ చదివింది అందులో మల్లారెడ్డి గారు 2-3 ఇట్లలో చదివిండు. ఒక్కసారి పో మల్లారెడ్డి దగ్గరికి, నెంబర్ పంపిస్తా, నెంబర్ ఇస్తా. నీ నెంబర్ ఆయనకు పోతుంది. నీ నెంబర్ చెప్పు. 9848 ఒక్క నిమిషం చెప్పు. 9848 171 589 జూనియర్ మల్లారెడ్డి. చలో పంపించిన. ఫోన్ చేస్తాడేమో చూడు మరి. ఆయనకు సరిగ్గా సరిపోతావు నువ్వు. హైట్ గీట్ కొంచెం ఎక్కువ ఉంటాడు కానీ అట్లా ఆ నమూనా ఇట్లా ఇట్లా అంటుంటాడు అన్నట్టు. సేమ్ పెద్ద బూట్లు జర ఒకసారి అటు చూడు. సేమ్. ఇప్పుడు అసెంబ్లీలో సెలవు కావాలంటే కానీ నీ వదిలి పోయినాడు. పంపు 2 రోజులు పంపు. మంచిది. ఓకేనా? ఏంటిది నాకు పంపినట్టు అన్న? నాకు కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో సెలవు కావాలంటుండే మల్లారెడ్డి గారు. ఇదేనా? ఇదే. ఇగో రిక్వెస్ట్ చేస్తున్నా, అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14-15 వసంత పంచమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. అంతే. మీ అన్న పెళ్లిల కోసం పెళ్లిలు ఉన్నాయి, సభ పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తాం. అసెంబ్లీని వాయిదా ఏమంటున్నా? రైట్ మల్లారెడ్డి గారు, జూనియర్ మల్లారెడ్డి. సేమ్ ఇట్టే ఇవే కళలు బరాబర్ ఉన్నది. సేమ్ అన్ని ఉన్నాయి. ఇట్లా అన్ని డాన్స్ చేస్తావాను? ఇప్పుడు అంటలేడా డాన్స్ చేస్తున్నాను అంటున్నాడు. చేద్దాం, మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఒకటి పెద్ద ఎత్తున ఉండాలి. నువ్వు ఫోన్ మోగుతూనే ఉంది. పో ఇక పోయి రాపో. అట్లా పోయి మంచి ఛాయ్ పట్టుకరా. పో పైసలు కూడా పడతాయి. ఫోన్ మా వాళ్ళందరికి ఛాయ్ పోయి తీసుకొచ్చి నెంబర్ చెప్పినావుగా పడతాయి. పో పో. దానికి గూగుల్ పే ఫోన్ పే ఉందా? ఇప్పుడు నీ దానికి లేదా? అరే మోసమైంది. ఇక వస్తే ఎత్తు. ఇక వస్తూనే ఉంటాయి. పోయిగా ఫోన్ కథ చేసుకోండి.